కాదు నా కోరిక ఒకటేంటంటే నన్ను పని చేసుకునేవాడిని. మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారు ఇందాక అడుగుతా ఉన్నా, రోడ్డు వేద్దామంటే కనిపించలేరు. మీ అందరూ దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి. ఓజీ 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 అంట. లేదంటే అన్న ఇదివరకు సీఎం అనే వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతాను ఆనందించాను. ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకి మంచిది. నన్ను చుట్టుముట్టారనుకోండి పని చేయాలి కదా. ఒక మాటేనండి. ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది, వాడుక భాష నేర్పించిన నేల ఇది, తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది. అంటే మనల్ని ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి. కానీ మీరు గనక మీ జీవిత బాధ్యత పోతే ముందుకెళ్ళారు. మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా. పని చేయడం తెలుసు, నాకు పని చేయనివన్నాను. అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ